ఆడుదాం ఆంధ్రాలో తమకు అన్యాయం జరిగిందంటూ యువత రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన పార్వతీపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే ముందు తమ జట్టు నాట్ క్వాలిఫైడ్ అని అధికారులు తెలిపారంటూ బాధిత యువత ఆవేదన వ్యక్తం చేశారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఈ నేపథ్యంలో సాలూరు నియోజకవర్గం పాచిపెంట క్రికెట్ బృందం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. పార్వతీపురంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా ఇటీవల జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. అందులో పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాలకు చెందిన టీంలు ఫైనల్లో పోటీ పడ్డాయి. సాలూరు టీం విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయికి అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించినట్టు పాచిపెంట క్రికెట్ జట్టు తెలిపింది. అయితే తమ జట్టులో వేరే క్రీడాకారులు అదనంగా ఆడినట్టు ఫిర్యాదు వచ్చిందని, దీంతో దర్యాప్తు చేయగా రుజువు కావడంతో తమ జట్టు క్వాలిఫై కాలేదని అధికారులు తెలిపారన్నారు. పోటీ పెట్టే ముందు రెండు టీంలను పిలిచి ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేసుకుని టోర్నమెంట్ నిర్వహించారని, ఇప్పుడేమో వేరే ఆరోపణలు చేస్తూ తమ జట్టు క్వాలిఫై కాలేదనడం దారుణమన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావంతో తమ చేతిలో ఓడిపోయిన పార్వతీపురం జట్టును విజేతగా ప్రకటించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం అన్యాయమని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ రోడ్డుపై కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పాచిపెంట క్రికెట్ బృందం ఆందోళన చేపట్టింది. విషయం తెలుసుకున్న సీఐ ఘటనా స్థలానికి చేరుకుని యువకులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.